ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నేను చెప్తా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ప్రేమ కలిగి, మళ్ళీ చెప్పండి, ప్రేమ కలిగి, మళ్ళీ చెప్పండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రార్థన చేద్దాం. దయగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఉదయకాల సమయంలో ఘనమైన పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టి స్తుతులు తండ్రి. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. లేఖన ధ్యానంలో సహాయం దయచేయండి. మా హృదయాలు తెరవండి, ఆత్మతో మమ్మల్ని నడిపించండి. దేవ, శ్రద్ధగా నీ మాటలు విని మేము మా జీవితాల్లో ఎదుగుటకు మీరు మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమంటూ ప్రార్థిస్తున్నా. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రభు, అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులతో నిన్ను ఘనపరిచారు. ప్రభు, మహిమనిధి, ఘనతనిధి, వందనాలు, స్తోత్రాలు తండ్రి. హెచ్చరిక వాక్యంలో కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమంటూ ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? డల్లగా అనిపిస్తున్నారు కొంచెం. అట్లేం లేదు కదా, అందరూ బాగున్నారా? రైట్, సరే. దేవుని వాక్యాన్ని మనం విందాము. మనం ఒక టాపిక్ మీద మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి మనం ఎంపిక చేసుకున్న టాపిక్ అంటే క్రీస్తులో ఎదగడం, యేసుక్రీస్తులో ఎదగడం, యేసుక్రీస్తులో అభివృద్ధి చెందడం. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి చెందడం. యేసుక్రీస్తులో అభివృద్ధి చెందడం అంటే ఏంటి, అది మనం నేర్చుకున్నాం గత వారం. యేసుక్రీస్తులో ఎదగడం అంటే ఏంటి, లేదా అభివృద్ధి చెందడం అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. వృద్ధి చెందడం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తుల మనం నడుచుకోవడం, యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం రావడం, యేసుక్రీస్తులా జీవించడం. అందుకే ఇక్కడ ఎఫెసీ పత్రిక మనం చదివాము, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం. సత్యం చెప్పుచు ప్రేమ కలిగి యేసుక్రీస్తులా ఉండడానికి అన్ని విషయాల్లో మనం ఎదగాలి అని చెప్పాడు. మనం క్రీస్తులో ఎదగాలి, సంఘము క్రీస్తులో ఎదగాలి, క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తులా మాట్లాడాలి సత్యం. అదే ఒక క్రైస్తవుడిగా నీ ఎదుగుదల. ఒక క్రైస్తవుడిగా నీ ఎదుగుదల. ఎదుగుదల అంటే ఏంటో చూసాం. అయితే ఎప్పుడు ఎదుగుతాం, ఎలా ఎదుగుతాము అని అంటే, మనం క్రీస్తులో ఎదగాలి అంటే మొదటిగా మనము రక్షణ పొందిన వారమై ఉండాలని నేర్చుకున్నాం. ఏమై ఉండాలంట? రక్షణ పొందిన వారమై ఉండాలి. నువ్వు రక్షణ పొందకపోతే యేసుక్రీస్తులో మనం ఎదగలేం. కాబట్టి మనం యేసుక్రీస్తులో ఎదగాలంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివైతేనే యేసుక్రీస్తులో ఎదుగుతావు. రక్షించబడాలి. రక్షణ అంటే ఏంటి? పాపము నుంచి విడిపించబడటం. రక్షణ అంటే ఏంటి? పాపం నుంచి విడిపించబడటం. నరకానికి పోకోకుండా నిత్య జీవమునకు వెళ్ళడం, నిత్య జీవానికి వెళ్ళడమే రక్షణ అనేది మనం నేర్చుకున్నాం. ఎలా ఒక మనిషి రక్షణ ఎలా పొందుకుంటాడు, ఏం చేయాలి? రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ఏం చేసినా రక్షణ పొందవు. ఏం చేసినా రక్షణ పొందవు. మరి ఎలా మనం ఎలా రక్షించబడతాము అంటే సువార్త విను. ఏం వినాలి? సువార్త వింటే తెలుస్తుంది ఎలా రక్షించబడతాం అనేది తెలుస్తుంది. సువార్త ఏం చెప్తుంది? సువార్త అంటే ఏంటి? మంచి వార్త, గుడ్ న్యూస్. ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట, గుడ్ టైడింగ్స్ అన్నాడు. అంటే మంచి వార్త, సువార్త, మంచి వార్త లేదా శుభవార్త, గుడ్ న్యూస్. సువార్త ఏం చెబుతా ఉంది? మనుషులంగా మనం పాపములో జీవిస్తున్నాం. పాపములో ఉన్న వారికి రక్షణ కావాలి. ఎందుకంటే పాపములోనే పుట్టుతున్నాం, పాపంలోనే చనిపోతున్నాం. పాపములోనే చనిపోతే జీవితం ఎక్కడికి వెళుతుంది? అంతిమంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య నరకానికి మనం. ఆ నరకానికి పోకుండా తప్పించుకోవాలంటే సువార్త వినాలి.
నిత్య నరకానికి పోకుండా తప్పించుకోవాలంటే సువార్త వినాలి. క్యాన్సర్ ఉంది, క్యాన్సర్కి మెడిసిన్ వచ్చిందని చెప్పంగానే మనకేం కలిగిద్ది? సంతోషం. క్యాన్సర్ ఉన్నవాడికి ఆశ, సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య, ఎలాగోలాగా నా జబ్బుకి మంచి మెడిసిన్ దొరికింది అనుకుంటాడు, అంతే కదా. బ్రతకాలని అనుకుంటాడు, అవునా కదా. క్యాన్సర్ ఉన్నవాడు ఏమనుకుంటాడు? బ్రతకాలి. క్యాన్సర్కి అసలు మందు లేదు. వాస్తవానికి క్యాన్సర్కి మందు లేదు. ఇప్పుడు క్యాన్సర్కి మందు వచ్చిందని ఒకటి చెప్పాడు అనుకోండి, ఒక సైంటిస్ట్ వచ్చి వార్తల్లో చెప్పాడు అనుకోండి, ఈ క్యాన్సర్తో బాధపడుతున్న వాడికి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాగైనా నా వ్యాధి నిర్మూలనకు ఒక మెడిసిన్ నాకు దొరికింది. అప్పుడు ఏం చేస్తాడు? ఆ మందు కొనుక్కుంటాడు వాడు, ఆ మందు వేసుకుంటాడు వాడు, ఆ మందుని వేసుకుంటాడు వాడు. దీన్ని దేంతో తయారు చేశారు, దీంట్లో వాడిన పదార్థాలు ఏంటి ఎన్ని అడుగుతాడా? సైంటిస్ట్ చెప్పాడు, ఇక దానికి క్వశ్చనింగ్ ఏముండదు, ఇంకా ప్రశ్నిస్తాడా ఏమైనా సైంటిస్ట్ని? దీనికి ఏ మెటీరియల్ వాడారు, దీంట్లో ఏం ఉపయోగించారు, ఇవన్నీ అడుగుతాం? అడగం. అక్కడ చెప్పింది ఎవరు? డాక్టరు. డాక్టర్ చెప్పాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఊరిని చెప్పడు కదా డాక్టరు, నమ్ముతాం మనం దాన్ని. అలాగే దేవుడు చెప్తున్నాడు మనకి సువార్త, కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం మనం. అవునా కదా. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం, ఆయన చచ్చిపోతే నాకెలా పాప విమోచన, ఇలా అడుగుతూ ఉంటాం. కాదు మిత్రులు, అలా కాదు. దేవుడు మనకు చెప్పినటువంటి సత్యం, మనం పాపంలో ఉన్నాం, మనలో పాపం ఉంది. దానివల్లే మనకు ఈ అనారోగ్యాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇవన్నీ ఏంటి? పాప ఫలితం. ఏంటది? రౌనక్ మంచి పాట కూడా పడదు, ఇవన్నీ పాప ఫలితం అని. ఆయన ఎవరిదు? ఏలూరు అయిన పాట. నీ పాప ఫలితమే ఈ రోగ రుగ్మతలు. గుర్తొచ్చింది పాట అది. పాప ఫలితమే రోగ రుగ్మతలు. ఇవన్నీ ఏంటి? రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్. మనం ఎలా పాపులం? ఆదాము దగ్గర నుంచి మనకు పాపం అనేది సంక్రమించింది. ఆ తర్వాత మనం మన క్రియల వలన మనం పాపులమయ్యాం. ఆదాము నువ్వు చేయడం ద్వారా కాదు ఇది. ఆదాము ఒక వ్యక్తి, ఆది మానవుడు, మూల మానవుడు అయినటువంటి ఆదాము దగ్గర నుంచి నీకు వచ్చింది అది. అది నువ్వు కాదన్నా అవునన్నా నీకు వస్తుంది అది. మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు ఏ తప్పు చేయకపోయినా, నువ్వు మంచిగా జీవిస్తున్నా, పాపం నీ మీద ఆపాదించబడుతుంది. అది పాపం నీ మీద ఆపాదించబడుతుంది. ఒక తండ్రి దొంగడు అనుకోండి, కొడుకును కూడా ఏమంటారు? దొంగోడు కొడుకు అని అంటారు, అంతే కదా. వాడు చేసినా చేయకపోయినా మీ నాన్న బుద్ధిది కాబట్టి నీకు కూడా అలవాటు ఏమైనా ఉందేమో అనుమానం ఉంటుంది, అది ఆపాదించబడుతుంది, అంతే కదా. అలాగే పాపం అనేటువంటిది మనకు సంక్రమించింది. అలా మనం పాపులం, మన క్రియల వలన మనం పాపులం. ఆ విధంగా మనలో పాపం అనేటువంటిది ఉంది. ఇప్పుడు దాని నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తమే మనందరి పాపములకు పరిహారం. పాపి తప్పు చేసిన వాడేమో శిక్షించబడాలి. ఆ శిక్ష కలువరి శిలువలో ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన శరీరం నాగడ్డి చాళ్ల వలె కొనబడి, ఆయన పొందిన శిక్ష మనందరి పాపాన్ని బట్టి. అంటే మన మీద శిక్ష లేదు. ఇక పాపికి శిక్ష విధించడం అంటూ ఏమీ సపరేట్గా. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఈ సువార్త విని యేసుక్రీస్తు నీ పాపం నుంచి, నీ శిక్ష నుంచి నిన్ను విడిపించాడని, యేసుక్రీస్తు నమ్మితే పాపం నుంచి విడుదల, శిక్ష నుంచి విడుదల, తీర్పు నుంచి విడిపించబడతావని, నీ పాపాలు క్షమించబడ్డాయని విశ్వాసం నీ హృదయంలో కలిగితే, దీంట్లో బలవంతమేమీ లేదు. బలవంతంగా ప్రార్థనకు రండమ్మా రెండమ్మ రెండమ్మ అని పోగు చేసి కూర్చొని పెట్టి చెప్పేది ఏం కాదు ఇది, అవునా కదా. 5 సంవత్సరాల నుంచి గొల్లగూడెం వెళ్తున్నాం మనం అటు పోగేసి చేసేటువంటిది కాదు అది. సువార్త చెప్పాలి, విన్నవాడు రక్షించబడతాడు, లేకపోతే లేదు. దానికి ఎవరు బాధ్యులు కాదు. మన బాధ్యత ఏంటి? ఒక క్రైస్తవుడిగా సువార్తను చెప్పాలి. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఎవరైతే విన్నారో వాళ్ళ పర్సనల్ డెసిషన్ అది. వాళ్ళ పర్సనల్ నిర్ణయాన్ని మనం బలవంతంగా తీసుకురాకూడదు. బలవంతంగా వారిని మనం, అది దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు మిత్రులారా. అందుకే సువార్త రక్షించుటకు శక్తి కలిగినటువంటిది. సువార్త అది చెప్తుంది, యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు,
పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఇది నువ్వు వినినప్పుడు నీ హృదయంలో యేసుక్రీస్తు మీద నమ్మకం కలిగితే మారు మనసు, పాప క్షమాపణ నువ్వు బట్టి, విశ్వాసాన్ని బట్టి మనం రక్షణ పొందుకుంటాం. క్రియల వలన మనకు లభించేటువంటిది కాదు. పనులు చేయడం ద్వారా, అంటే మంచి పనులు చేస్తే మనం రక్షించబడతామనో, లేకపోతే మనం గొప్పవాళ్ళమనో, మంచివాళ్ళమనో, నీతివంతులమనో, యథార్థవంతులమనో, ఇవేవి కూడా మన రక్షణకు కారకాలు కాదు. వాటి వలన మనకు ఎలాంటి రక్షణ అనేటువంటిది లభించదు. దేవుని కృప, యేసుక్రీస్తు సువార్త వినినప్పుడు కలిగిన నమ్మకం, ఈ రెండే నీవు రక్షించబడడానికి, మారు మనసు పొందడానికి, నిత్య జీవం పొందుకోవడానికి కారణాలు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు అనే సత్యం నువ్వు నమ్మడం వల్ల నువ్వు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుతావు. నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకుంటావు. కేవలం విశ్వాసం ద్వారా. నువ్వేం చేయట్లేదు దానికి. నమ్మకం ఉంచడానికి ఏమైనా చేస్తున్నావా? పట్టుబొట్లు అని పెడుతున్నావా ఆయనకి? లేదా బంగారం ఏమైనా ఇస్తున్నావా నమ్మకం ఉంచడానికి? లేదు. నమ్మకానికి నువ్వేమి ఇవ్వాల్సర్లా, అంతే కదండి. విశ్వసించడానికి ఏమైనా ఇవ్వాలా? ఏమి ఇవ్వాల్సర్లా. ఉచితంగా కేవలం విశ్వాసంతో దేవుడిని నీతిమంతుడిగా తీర్చిదిద్దుతున్నాడు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అది మనం గత వారం నేర్చుకున్నటువంటి సత్యం మిత్రులారా. అలా మనము రక్షించబడితేనే యేసుక్రీస్తులో మనం ఎదుగుతాం. రక్షణ లేకుండా క్రీస్తులో మనం ఎదగలేము. ఇప్పుడు మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో క్రీస్తు సువార్తను విన్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడ్డాం. ఎవరిలోనండి? పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడ్డాం. మనం క్రీస్తులో ఎదగాలంటే ముందు మొదటిది రక్షణ, రెండవది పరిశుద్ధాత్మ. రెండవది ఏంటండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉంటేనే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే, పరిశుద్ధాత్మ వలనే మనము సర్వసత్యములోనికి నడిపించబడతాం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన లోపల ఉండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పాస్టర్ గారు అతను నాకు కాల్ వచ్చింది, ఇది అంటే చెప్పండి, మీరు చూసి చెప్పండి అంటే అలా ఏం చెప్పడు దేవుడు. మా ఇంట్లో బోళ్ళని ఇబ్బందులు ఉన్నాయి, జ్వరాలు వస్తున్నాయి రెగ్యులర్గా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది పాస్టర్ గారు, చూసి మీరు ప్రార్థన చేసి ప్రార్థనలో కనపడతాడంట కదా దేవుడు, చూసి చెప్పండి అంటే అయ్యేం చెప్పడు దేవుడు. అయ్యేమి పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి లేకపోతే పక్కన వాళ్ళ గురించి వచ్చి నీ దగ్గరికి వచ్చి, ఇదిగమ్మ మేడమ్మ, మరి మీ ఇంటి వెనకాల చీకటి ఉంది, పొయ్యి పెట్టావు కదా, పొయ్యే కారణం ఇటు ముందు పెట్టే పొయ్యి అని అండ దేవుడు. అర్థమవుతుందండి? అవి దేవుడు చెప్పడు. నిన్ను, నీ పర్సనల్ లైఫ్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని సత్యము వైపు నడిపిస్తాడు ఆయన. దేని వైపు నడిపిస్తాడండి? సత్యం వైపు. నీ జీవితం మారద్ది, నీ మనసు మారద్ది, నీ హృదయం మారిపోద్ది, నీ బుద్ధి మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది. నువ్వు సత్యంలో జీవిస్తావు. దేంట్లో? సత్య. అబద్ధంలో జీవించవు. ఇంకా అబద్ధంలో నడుచుకోలేవు. ఇంకా పాపంలో జీవించవు. ఇంకా పాపంలో నడుచుకోవు. ఇంకా పాపంలో, అది పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం. అందుకని దేవుని వాక్యం రోమిలకు రాసిన పత్రిక, ఒకసారి తీతు చూద్దాం. ముందు తీతు పత్రిక చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి, దేన్ని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. ఏంటండి అది? మీకు అర్థమైందా? ఆ మాట అర్థమైందా? మనం దేన్ని అనుసరించి? నీతిని అంటే ఈ పని చేస్తే మనల్ని మంచోడు అంటారు. అప్పుడప్పుడు మనం అంటాం భోజనం పెడితే పుణ్యం వస్తుంది. అది ఏమి రావు అసలుకి. అలాగని తప్పు అంటున్నానా? భోజనం పెడతాం తప్పు నాకు? లేదు, అలా అని కాదు. భోజనం పెడతాం తప్పు నేను అంటున్నా, పెట్టండి, అది చెయ్యాలి. మనం అది ఆతిథ్యం ఇవ్వాలి. ఏంటండి అది? ఆతిథ్యం. అది దేవుని కార్యం అని చెప్పే లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. పుణ్యము ఇవన్నీ తర్వాత సంగతి. అలా చేసాము కాబట్టి మనం రక్షణ పొందాం. అదే అంటాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మరి తన కనికరము చొప్పునని. ఎవరి కనికరం అంటే అది? దేవుని కనికరం. ఎవరి కనికరం అంటే అది? సో దేవుని కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన, ఏంటది? పుట్నోట్లో 1 అనేసాడు కదా, అక్కడ
అక్కడ కింద ఏం రాశాడు? పునఃస్థితి స్థాపన అన్నాడు. అంటే ఏంటి? పునఃస్థితి స్థాపన అంటే ఏంటి? మళ్ళీ, మంచి మాట అది, మళ్ళీ జన్మ. అంటే అప్పుడు వరకు ఉన్న స్థితి ఒకటే, ఆ తర్వాత స్థితి వేరు. అప్పటి వరకు ఒక స్థితిలో జీవించావు, ఇప్పుడు ఇంకొక స్థితిలో జీవిస్తున్నావు. అంటే స్థితిని ఇది మార్పు జరుగుతుంది. ఇదేం జరుగుతుందండి? మార్పు జరుగుతుంది. అప్పటి వరకు ఉన్న నీ బుద్ధి, అప్పటి వరకు ఉన్న నీ ఆలోచన విధానం, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి, మార్పులోకి వస్తాయి. చదవండి ఇంకా ఏమంటాడు అక్కడ? పునఃస్థితి సంబంధమైన స్నానం. ఇదేంటంటే ఇది, ఈ పునఃస్థితి కలగడం ఏంటంటే ఇది స్నానము అని చెప్పాడు. ఫోన్ వచ్చిందేంటి? ఫ్లైట్ మోడ్లో పెట్టి దానికి అర్జెంటుగా. పునఃస్థితి సంబంధమైన స్నానం. ఈ ఈ ఈ మార్పుని ఏమని చెప్పాడండి? పునఃస్థితి సంబంధాన్ని ఏమని చెప్పాడండి? ఏంటంటే అది స్నానం. స్నానం చేయకముందు ఎలా ఉంటాం? జిడ్డుగా మడ్డిగా ఉంటాం. స్నానం చేసిన తర్వాత ఎలాగ ఉంటాం? మరి ఆ చేంజ్ కనపడద్దా మనకి? అదండి అనండి. పునఃస్థితి సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను. ఎవరంట? విన్నారా? ఎవరంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మనకి నూతన స్వభావం, నవీన స్వభావం, ఒక క్రొత్త స్వభావం, ఒక మంచి మనసు కలుగు చేయడం ద్వారా. అది పరిశుద్ధాత్మ. దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే. ఎందుకు క్వశ్చన్ చేస్తారో తెలుసు అపోస్తలులు చాలా మంది, మేము బాప్టిజం తీసుకున్నామంటే, మరి బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. 19వ అధ్యాయం అపోస్తల కార్యాలు. వాళ్ళు అంటారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారు వాళ్ళు. అప్పుడు మరలా వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. అక్కడి జీవితంలో మార్పు, జీవితంలో ఎదగడం, ఆ మార్పు కావాలి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, మనము రక్షణలో ఎదగాలంటే, క్రీస్తులో ఎదగాలంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది, పాపక్షమాపణను పొంది, మన మారు మనసు పొందినప్పుడు, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ కారణంగానే మనం క్రీస్తులో ఎదుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనలో నూతన స్వభావాన్ని ఇస్తాడాయన. పరిశుద్ధాత్ముడు మారు మనసు లేకుండా నీ లోపలికి రాడైనా. మారు మనసు లేకుండా నీ లోపలికి రాడైనా. ఒక ఇల్లు నువ్వు కొన్నావు, ఇంటి నిండా చెత్త చెదారం ఉంది, ఇంటి నిండా అర్రే ఎంత హ్యాపీగా ఉందిరా ఈ ఇల్లుని కూర్చుంటావా దాంట్లో వెళ్ళి, ఎంత బాగుందిరా ఇల్లు, ఊరి నీ చెత్త అంతా ఇక్కడే ఉంది, పంది పెంటలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆహాహా ఎంత బాగుంది ఇల్లుని కూర్చుంటావు, వెళ్ళి మంచం వేసుకుని పడుకుంటావా? చెప్పరేంటండి? ఉండం కదా. దాన్ని ఏం చేస్తాం మనం? క్లీన్ చేస్తాం, సర్వ్ చేసి ఒక 20-30 సార్లు కడుగుతాం. ఆ లైజల్ పోసి, లేకపోతే ఇంకా దాంట్లో కంఫర్ట్ పోసి మంచి వాసన రావడానికి. అవునా? ఇలా దాన్ని శుభ్రంగా చేసి మంచి వాసన వచ్చిన దాకా దాన్ని రుద్ది అప్పుడు మనం ఆ ఇంట్లో నివాసం చేయడానికి వెళతాం. పాపములో నువ్వు జీవిస్తూ ఉంటే క్రీస్తు ఆత్మ నీలో నివాసము చెయ్యి. క్రీస్తు ఆత్మ లేకుండా నువ్వు క్రీస్తులో ఎదగలేవు. మీకు అర్థమైందన్నమాట? క్రీస్తు ఆత్మ నీలో లేకోకుండా యేసుక్రీస్తులో నువ్వు ఎదగలేవు. దేవుని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. 8వ అధ్యాయం. కొంతమందికి అదే బాప్టిజం తీసుకుంటే రక్షించబడినట్టు అనుకుంటారు. బాప్టిజం రక్షణకు సూచన కాదు. బాప్టిజం వల్ల మనం రక్షణ పొందం. కేవలము సువార్తను విని, సువార్తను విశ్వసించటం ద్వారా మాత్రమే మనం రక్షణను పొందాం. బాప్టిజం అనేటువంటిది నీ విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి, నీ నమ్మకాన్ని చెప్పడానికి బాప్టిజం అని. నీ మారు మనసును, నీ పాప క్షమాపణను తెలియజేయడానికి, నేను యేసుక్రీస్తు నమ్మాను, ఇదిగో నా పాపాలు క్షమించబడ్డాయి,
ఇదిగో నేను నిత్య జీవానికి వారసుడిగా ఎంచబడ్డాను అని చెప్పడానికి అప్పుడు బ్యాప్టిజం, నేను పాపక్షమాపణ పొందానని చెప్పడానికి బ్యాప్టిజం అనేటువంటి దాన్ని దేవుడు నీకు ఒక 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 పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానంగా, ఒక గుర్తుగా దేవుడు నీకు దాన్ని ఇచ్చాడు మిత్రుల. ఈ భారతదేశంలో నీకు ఆధార్ కార్డు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది గుర్తింపు. నువ్వు ఈ భారతీయుడు నాకు ఆధార్ కార్డుతో పాటు ఏముండాలి? నీ ఏలిముద్రలు ఉండాలి. అవును కదా? ఏలిముద్ర లేకుండా ఆధార్ కార్డు ఇస్తాడా? కంటి రెటీనా ఉండాలి. కంటి రెటీనా, కన్ను తీసుకుంటాడు వాడు. ఎందుకు తీసుకుంటాడు అవన్నీ? నీ కంటి రేటైనా నా కంటి రేటైనా ఒకటి కాదు. నీ వేలిముద్ర నా వేలిముద్ర ఒకటి కాదు. అవునా కదా? వేలిముద్రలో మనకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఎంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృజించాడు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎంత యూనిక్, ఎంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని పుట్టించాడని మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎందుకు తీసుకుంటాడు? అవన్నీ ఏంటంటే నీకు గుర్తింపు ఇవ్వడానికి, భారతీయుడిగా నీకు గుర్తింపు ఇవ్వడానికి. ఇదిగో ఆధారాలు ఇవి, ఆధారాలు ఇవి అని నీకు గుర్తింపు ఇవ్వడానికి. కనుక మిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం, మనం మారు మనసు లేకుండా దేవుని ఆత్మను మనం పొందుకోము. దేవుని ఆత్మ మనలో నూతన స్వభావాన్ని మనకు కలుగు చేస్తుంది. చదవండి, ఇక్కడ 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏంటది? యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏమి లేదు, ఎలాంటి శిక్షా విధులు లేవు. సో వెన్ యూ హ్యావ్ ద క్రైస్ట్ ఇన్ యూ, నీలో క్రీస్తున్నప్పుడు, క్రీస్తు ఆత్మ నీలో నివాసం చేస్తున్నప్పుడు ఇక నీ మీద ఎలాంటి శిక్షా విధి అనేటువంటిది లేదు. ఇక నువ్వు దేవుని ముందు ఏదో ఒక రోజు నిలబడతావు, ఖచ్చితంగా నిలబడాలి. వెళ్ళి మొన్న అనన్య గారు వెళ్ళారు, రేపు నేను వెళ్తా, ఎల్లుండి మీరు వెళ్తారు, అవతల ఇంకొకళ్ళు వెళ్తారు, ఎవరు కూడా వెళ్తారు. ఒకరోజు ముందు వెనక, ఒకరోజు ముందు వెనక, ప్రతిరోజు ఎవరో ఒకరోజు వెళ్ళి ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం ముందు నిలబడతారు. ఆ న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా లేదా, అదే ప్రమాణం. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన చెప్పడం నశించరు, నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని లేఖనం చెప్పింది. కనుక క్రీస్తునందున్న వారికి ఎలాంటి శిక్షా విధి లేదు చెప్పాడు. 2వ వచనంలో 8వ అధ్యాయంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏంటంటే ఏంటది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క ఏమిస్తుందంట? ఆత్మ జీవాన్ని. ఆత్మ ఏమిస్తుందంట? జీవాన్ని. పరిశుద్ధాత్ముడు మనకి ఏమిస్తాడంట? జీవాన్ని. ఈ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే నేను ఒక నియమం తీసుకున్నానని అంటాం. ఈ ఆత్మ యొక్క నియమం ఏంటంటే నిన్ను పాపము నుంచి, మరణము నుంచి విడిపించడం. దేని నుంచి? ఆత్మ నియమం ఏంటి? పాపము నుంచి, మరణము నుంచి నిన్ను విడిపించడం. అందుకే రక్షించబడిన వాడు పాపం చేస్తే కుదురుగా ఉండలేడు, ఎందుకంటే దేవుని ఆత్మ అతనిలో ఉంది. ఈ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఒక అబద్ధం అన్నా తట్టుకోలేడు. ఎందుకు సహించలేడు అనంటే దేవుని ఆత్మ ఊరుకోదు. దేవుని ఆత్మ ఊరుకోదు. ఒకడు మనం అనుకుంటాం, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ, ప్రభుబాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు అనుకుంటాం. వీళ్ళల్లో ఎవరైనా పాపములు అలాగే జీవిస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసి మనం అనుకుంటాం వాడు తప్పిదాలు చేస్తున్నాడు కానీ వాడు బాగానే ఉంటున్నాడు రా. దేవుడు నిజంగా వాడు రక్షించబడితే వాడు అలా పాపంలో జీవించడం, దేవుని వాక్యం ఏం చెబుతుంది? మనము క్రీస్తులో ఎదగాలి. ఎదగడం అంటే ఏంటంటే పాపమునకు దూరంగా వెళ్ళడమే. పాపానికి నిన్ను ఎవరు పాపం నుంచి దూరం చేయగలరంటే నువ్వు రక్షించబడినప్పుడు పొందిన పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నువ్వు పాపానికి అదే ఎదుగుదల అంటే అదే. నువ్వు ఫైనాన్షియల్గా మంచి ఇల్లు, మంచి కారు, చేతి నిండా డబ్బులు,
చేతి కింద 10 మంది బాడీ గార్డులు, వీళ్ళు ఉన్నాడు. ఇది కాదు ఎదుగుదల అంటే. అర్థమవుతుందండి? ఇవి ఎదుగుదల అనుకుంటారేమో ఒకవేళ మీరు. లాజరు దరిద్రుడు ఇద్దరు ఉన్నారు కదా. లాజరు దరిద్రుడు, ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు ఉన్నారు కదా. ధనవంతుడి పేరు లాజరు. చెప్పండి మరి, అది అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ధనవంతుడి పేరేంటి? ధనవంతుడి పేరు ఏం చెప్పాలంటే ధనవంతుడు అంతే. దరిద్రుడి పేరేంటి? లాజరు. దరిద్రుడి పేరేంటి? లాజరు. ఈ లాజరు వీడు దరిద్రుడు, వీడి కట్టుకోవడానికి వస్త్రం లేదు, చేతి నిండా పుళ్ళు. వాడి పుళ్ళు వెంట రసిగారుతుంటే వీధులంట పోయే కుక్కలు వచ్చి వాడి పుళ్ళు నాకే. వీడెవడో దరిద్రుడు. మరి ధనవంతుడు, వాడి దగ్గర బోళ్ళని డబ్బులు ఉన్నాయి, వాడు సన్నని నార వస్త్రాలు, పట్టు వస్త్రాలు అంటాం కదా మనం. ఆడెప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకొని మంచి ద్రాక్షారసం త్రాగుతూ హ్యాపీగా జీవితాన్ని సుఖ జీవనం గడిపాడంట. ఈ భూమి మీద సుఖ జీవితాన్ని జీవించాడు. అప్పులు లేవు, అప్పుల బాధలు లేవు. వాడికి తినటానికి మంచి లగ్జరియస్ లైఫ్ ఉంది. కానీ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా చనిపోయారు. మరి ఇద్దరి పరిస్థితి ఏంటి? ధనవంతుడి పరిస్థితి ఏంటి? ధనవంతుడి పరిస్థితి ఏంటి? నరకానికి పోయాడు. దరిద్రుడి పరిస్థితి ఏంటి? అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుంది. ఇప్పుడు ఏది ఆశీర్వాదం? ఏమంటే ఆశీర్వాదం అంటే ఏంటి? ఎదుగుదల అంటే ఏంటి? ఎదుగుదల అంటే ఏంటంటే మిత్రులారా, డబ్బులు ఉండడం ఎదుగుదల కాదు. అలాగని మీరు సంపన్నులు కాకూడదని దేవుడు చెప్పట్లా. మీరు కష్టపడండి, చక్క పని చేసుకోండి, మీ కష్టార్జితాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సమాధానంగా ఉండండి. అది చెడు అని నేను చెప్పట్లేదు. బట్ మనము ఎదగడం అంటే ఏంటి? ఎదగడం అంటే ఏంటి అని అంటే డబ్బులు ఉండడమో, ఆస్తులు ఉండడమో, చేతి కింద ఒక 100 మంది పనోళ్ళు ఉండడమో, ఒక కారు ఉండడమో, లేకపోతే ఇవన్నీ ఎదుగుదలకు సూచనలు కాదు. నువ్వు దరిద్రుడు అయినా పాపం జోలికి పోకుండా అది ఎదుగుదల, అది మెచ్యూరిటీ. నువ్వు దరిద్రుడివైనా నీ చేతికున్న పుండ్లను, నీ కాళ్ళకున్న పుండ్లను వాటి రసిగారుతున్న కుక్కలు వచ్చి నాకినా, నువ్వు బూడిదలో కూర్చున్నా, వాడు నీతిగా ఉన్నాడు, వాడు యథార్థంగా ఉన్నాడు, దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు, క్రీస్తులో జీవించాడు, క్రీస్తులో బ్రతికాడు, వాడు ఎప్పుడు పాపం జోలికి పోలేదు, వాడు ఎప్పుడు పాపం అనేది చేయలేదు. పాప మరణ నియమముల నుంచి విడిపించబడినటువంటి వాడు. అది ఎదుగుదల. అదేంటండి? అది ఎదుగుదల. కనుక జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం ఇది మిత్రులారా. మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం ఇది మిత్రులారా. కాబట్టి ఎదగడం అంటే ఏంటి? పరిశుద్ధ, మనం రక్షించబడిన తరువాత దేవుని ఆత్మ మనం కలిగి, ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము పాప మరణ నియమముల నుంచి మనం విడిపించబడి పాపము జోలికి రాకుండా ఉండడం. చదవండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక అనుకుంటా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. ఏంటండి అది? పాపం చేసేవాడు ఎవరు సంబంధించిన వాడు? ఎవరి రిలేటివ్ ఎవరంట? పాపం చేసేవాడు రిలేటివ్ ఎవరు? పాపం చేసేవాడు రిలేటివ్ ఎవరంటే అపవాది. అపవాది రిలేటివ్ అనమాట. రిలేషన్, బంధుత్వం మనకు బాగా అర్థం అవుద్ది ఏమాట. ఈ పాపం చేసేవాడు బంధువు ఎవడంట? అపవాది, చెడ్డోడు. చెప్తాడు ఇక్కడ, ఏమంటాడు చదవండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఈ అపవాది చేసినటువంటి పాపములను, ఈ తప్పిదాలను లయపరచటం అంటే ఏంటి? నాశనం చేయడానికి వచ్చాడు ఆయన. వాటికి ఊపిరి పోయడానికి కాదు ఆయన వచ్చింది. అపవాది క్రియలను నాశనం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మరి అపవాది క్రియలు నువ్వు నేను చేస్తుంటే ఎలాగా? ఏమండి, ఇంకేం చెప్పాడు చదవండి. 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఏంటండి అది? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఎవరైతే స్వార్థను విని విశ్వసించి మారు మనసు రక్షణ పొందారో, ఎవరైతే ఈ మారు మనసు రక్షణ ఆ, ఆ, విని విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారో, ఈ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ఈ దేవుని మూలంగా పుట్టిన వారు ఏముంటుందంట? ఆయన బీజము నిలుచును. బీజం అంటే విత్తనం. ఏంటండి అది? బీజం అంటే ఏంటి? విత్తనం. బీజానికి వాక్యం మరొక అర్థం ఇచ్చింది. బీజానికి పరిశుద్ధ లేఖనాలు ఇచ్చిన అర్థం ఏంటంటే వాక్యం. ఈ దేవుని మూలంగా పుట్టిన వారిలో దేవుని వాక్యం ఉంటుంది. అందుకే వాక్యం పుస్తకంలో కాదు ఉండాల్సింది. వాక్యము పుస్తకంలో కాదు ఉండాల్సింది. మిమ్మల్ని చదవమనేది ఎందుకు? పని పాట లేకుండా చదవమని అంటలా. ఎందుకు చదవమంటున్నావు? వాక్యాన్ని ప్రేరేపించేది ఎందుకు? ప్రోత్సహించేందుకు చదవండి అని. వాక్యం మీ హృదయంలో ఉంటుందని. పుస్తకాల్లో ఉంటే జ్ఞానం రాదు. ఫిజిక్స్ పుస్తకాల్లో ఉంటే జ్ఞానం రాదు. అక్షరాలు అనేటువంటివి, ఆ భాష అనేటువంటిది పుస్తకాల్లో రాసుంటే మనకి జ్ఞానం రాదు. పుస్తకం చెవి కింద పెట్టుకుంటాను, తల కింద పెట్టుకుంటాను, జ్ఞానం రాదు. లేదా గుండెల మీద తెరిచి పెట్టేసుకొని పెట్టుకుంటే అవన్నీ లోపలికే మెల్లవు. ఏం చేయాలి? చదవాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. అందుకే దీన్ని చదవాలి. అందుకే బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, కొనసాగడు అని. ఏంటంటే అది? కొనసాగడు. పాపములో కొనసాగడని దేవుని లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మిత్రులు. అక్కడ గమనించండి, అక్కడ ఏమిటంటే వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి, దేన్ని బట్టి? ఈ దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, చెయ్యజాలడు. అంటే పాపములో కొనసాగడు. He will not continue on the sin. పాపములో కంటిన్యూషన్ చేయడు. రోడ్డు మీద నడిచెళ్ళేటప్పుడు ఒక రాయి గట్టిగా తగిలింది, కింద పడ్డాము. ఎంత హ్యాపీగా ఉందని అక్కడ పడుకొని ఉంటామా? చెప్పరు ఏంటండి? పడుకొని ఉంటామా? వెంటనే ఏం చేస్తాము? అయ్యో నాకు దెబ్బ తగిలింది, నేను దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలని వెంటనే గబగబా ఇంటి కురికో, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని పిలిచో పసుపు పట్టురా మనో, లేకపోతే ఏదైనా గుడ్డ పట్టురా, అది కట్టుకోవాలి, బ్లడ్ వచ్చేస్తుందని అంటాం. ఇప్పుడు ఎవడైనా సరే, అంటే మనం రక్షించబడ్డాం కదా, ఇక మనం ఎలాంటి తప్పులు చేయమంటానికి ఏమి కూడాను. ఎందుకంటే మనం ఈ శరీరంతో ఉన్నాము. ఈ శరీరము పాపముతో నిండినటువంటిది. జీవితంలో మనం అనేక సార్లు తెలుసో తెలియకో, అజ్ఞానంతోనో, అవివేకంతోనో, భయంతోనో, లోకాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో మనం తప్పిదంలో పడిపోతాం. తప్పిదంలో అయినంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేశాడనా? కాదు, అలా కాదు. తప్పిదంలో పడిపోతే ఈ రక్షణ పొందినటువంటి వాడు ఏం చేస్తాడు అనంటే, తన తప్పు తాను తెలుసుకొని తప్పిదాన్ని క్షమించమని దేవుణ్ణి అడిగి రెక్టిఫై అవుతాడు. అంటే పశ్చాత్తాపం చెంది పాపమును విడిచి క్రీస్తులో మరలా ముందుకు. దెబ్బ తగిలిన వాడు కింద పడిన తర్వాత ఎండనే లేచి అలా ముందుకు వెళ్తున్నాడు. మొన్న బండి మీద వెళ్తా కింద పడ్డాము, అయితే బండి తోట మానేసామా? చెప్పరేంటండి? విమానం వెళ్తా వెళ్తా గుజరాత్లో అహ్మదాబాద్లో ఆ విమానం వెళ్తా అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి కింద పడిపోయి దాదాపు 250 మంది చనిపోయారు. అయితే విమానాలు దోట మానేశారా? ఏం చేస్తారా? ముందుకు వెళ్తానే ఉన్నాయి. ముందుకు వెళ్తూనే క్రీస్తుల ముందుకెళ్ళాలి. అది 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 మెచ్యూరిటీ, అది ఎదుగుదల. నువ్వు అసలు తప్పిదం చేయవని అంటలేదు. తప్పిదం ఎందుకంటే నువ్వు ఉన్నది శరీరంతో. ఈ శరీరంలో పాపం ఉంది. శరీరంలో ఏముందండి? దీంట్లో తప్పుడు ఆలోచనలు ఖచ్చితంగా పుడతాయి, తప్పుడు పనులు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పాపపు శరీరంతో మనం దాన్ని కంట్రోల్ చేసేదే పరిశుద్ధాత్ముడు. దాన్ని కంట్రోల్ చేసేదే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే నీ హృదయంలో ఉండి నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు.
పరిశుద్ధాత్ముడు నీ పాపమును ఒప్పింపజేస్తాడు. అవును, నేను చేసింది తప్పే అని ఒప్పుకోజేయగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడే. కొంతమంది ఉంటారు, ఒప్పుకోరు, గెదుగుతారు, దెబ్బలాడతారు, తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది దైవికమైనటువంటి ఆత్మ చేసేటువంటి కార్యం కాదు. అర్థమవుతుందండి. కాబట్టి ఎదుటివారిని, ఒక ఆరోపణ ఎదుటివారి మీద నుంచి, ఎదుటివారి దగ్గర నుంచి మనకు వచ్చింది అని అంటే, మన మీద వచ్చింది అని అంటే, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. మనల్ని మనం రెక్టిఫై, లేదు నేను చేయలేదు, నేను అలాంటి వాడిని, నేను అలాంటిదని, అవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ ఏంటండి? పిచ్చి మాటలు. అవన్నీ పిచ్చి మాటలు. అలాగే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం రక్షించబడటం మాత్రమే కాదు, దేవుని ఆత్మ కలిగిన వారిగా మనము ఉండాలి. యేసుక్రీస్తు మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడే మనం క్రీస్తులో ఎదుగుతాం. యేసుక్రీస్తు ఆత్మ మనలో లేకోకుండా మనం క్రీస్తులో ఎదగలేము. యేసుక్రీస్తు ఆత్మ లేకపోతే ఏమనిపిస్తుందో తెలుసా? మనం ఏ తప్పు అయినా చేయొచ్చు, ఏ తప్పైనా చేయొచ్చు. చిన్న అబద్ధమేగా. అబద్ధం చిన్నది, పెద్దది, నడిపిది, కురసది, పొట్టిది, ఎరుపుది, నలుపుది, ఈ ఏమి ఉండవు. అది అబద్ధం. అదేంటండి? అది అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈ సాతాను బంధువులు చేసే పని ఏంటనంటే, అబద్ధం చెప్పినా వాళ్ళు సర్దుకొని పోతారు. నేనైనా తప్పులు చేస్తానా, ఒక చిన్న చుట్టపీక తాగుతున్నా. చుట్టపీక తాగటం ఏంటి? మొహం పగలగొట్టులేక, అది తప్పు కదా, అది తప్పు కదా. ఆలోచించండి. అదైనా తప్పే, ఎందుకంటే అది నీ దేహాన్ని పాడు చేస్తుంది. నీ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాగుండాలి? పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. మరి నువ్వు దాన్ని పరిశుభ్రంగా ఉంచకుండా దాన్ని నువ్వు పాన్పరాకులు తిని, పొగాకు ముక్కలు తిని, పొగాకు ఆకులు తిని, చుట్టదాగి ఈ విధంగా దాన్ని పాడు చేస్తూ ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఆలయంలోనికి నువ్వు మందు తాగి కిడ్నీలు పాడవుతున్నాయి, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. ఇప్పుడేమంటున్నావు? దేవుడా నన్ను కాపాడు. కిడ్నీలు పాడయ్యాక, ఊపిరితిత్తులు పాడయ్యాక నన్ను కాపాడు. సరే, కాపాడమని అడిగావు, బాగానుంది, కాపాడిన తర్వాత అయినా కుదురుకుండాలిగా. నువ్వు నన్ను కాపాడు, నేను తాగుతూనే ఉంటా. నువ్వు నన్ను కాపాడు, నేను చుట్ట తాగుతూనే ఉంటా. ఇట్స్ ఎ నాన్ సెన్స్. తప్పది. అదేంటండి? అది తప్పది. నువ్వు ప్రభు బల్లారాధన తీసుకుంటున్నావు, ప్రభు బల్లారాధనలో చేతులు పెడుతున్నావు, దేవుని బల్లలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నావు. నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అటువంటి తప్పిదం? నీ రక్షణ ఒక్కసారి పరీక్ష చేయాలి. అసలు నిజంగా రక్షించబడ్డావా? నిజంగా మారు మనసు పొందావా? అది ప్రశ్న, అది ప్రశ్నించబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇది గమనించవలసినటువంటి విషయం. ఇది మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడ. అక్కడ 9వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు. ఎలా? మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు. నువ్వు దేవుని సంబంధివి కాదు. దేవుని సంబంధమైన క్రియలు చెయ్యలేవు. ఎలా చేస్తావు? దేవుని హృదయంలో దురాత్మ ఉన్నప్పుడు నువ్వు దేవుని సంబంధమైన క్రియలు ఎలా చేస్తావు? కుదిరిద్ది అసలు? అది మనసులో దురాత్మ ఉన్నప్పుడు నీలో దుర్బుద్ధి పుడుద్ది, దురాలోచనలు పుడతాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు పుడతాయి, చెడ్డ హృదయం ఉంటుంది. ఆ చెడే చేస్తావు. ఇక మంచి ఎలా చేస్తావు? మంచి ఎలా చేయడం కుదురుతుంది? ఇక ఏదైనా చేసినా మనుషులు కనపడేట్టు ఏదో కూడా ఒక చిన్న పని చేస్తావు.
కనుక గమనించవలసినటువంటి విషయం ఇది. మనం రక్షించబడాలి. రక్షించబడటం మాత్రమే కాదు, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడతాం. దేవుని ఆత్మ మనలను పాప మరణ నియమముల నుంచి మనల్ని విడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎదుగుతున్నావా క్రీస్తులో? అభివృద్ధి చెందుతున్నావా క్రీస్తులో? ఈ పాపాన్ని విడిచిపెడుతున్నావా? లేకపోతే పాపములో ఆనందపడుతున్నావా? పాపములోనే సుఖముందని అనుకుంటూ, పాపములోనే సంతోషం ఉందని అనుకుంటూ పాపములోనే ఆనందిస్తున్నావా? నీ దేహాన్ని పాడు చేస్తున్నావా? పాపము వలన వచ్చు జీతం మరణం. ఏంటండి అది? పాపము వలన వచ్చే జీతం ఏంటది? మరణం. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇక నువ్వు తెలుసుకోవాల్సిన, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏంటనేటువంటిది, నువ్వు ఎదుగుతున్నావా లేదనేటువంటిది ఒకసారి నీ మనసును నువ్వు పరిశీలించి పరీక్షించవలసినటువంటి అవసరత ఉంది మిత్రులారా. కాబట్టి క్రీస్తులో ఎదగాలంటే మొదటిగా మనం రక్షించబడిన వారమై ఉండాలి. రెండు, మనం దేవుని ఆత్మను కలిగిన వారమై ఉండాలి. మూడవది ఏంటంటే యేసు క్రీస్తు నీ హృదయములో ఉండాలి. క్రీస్తులో ఎదగాలంటే క్రీస్తే ఉండాలి మనసులో. ఎవరు ఉండాలి? క్రీస్తే మనసులో ఉండాలి. క్రీస్తు లేకుండా క్రీస్తులో ఎదగలేవు. మనసులో క్రీస్తు లేకుండా క్రీస్తులో ఎదగలేము. మనసులో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? మనసులో అన్ని లోక సంబంధమైన, డబ్బు కావాలని ఆశ ఉంది, అది మనసులోనే ఉంది. వ్యవసాయం పండాలనే ఆశ ఉంది, అది మనసులోనే ఉంది. నా పశువులు దీవించబడాలి, అది మనసులోనే ఉంది. నా భర్త బాగుండాలి, అది మనసులోనే ఉంది. ఇంతకు దేవుడు ఉన్నాడా మనసులో? లేడు. రాత్రి మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? యేసు క్రీస్తుకి, దేవునికి వారి హృదయములో చోటివ్వలేదు అని. రామపత్రిక 2వ అధ్యాయంలో మనం చూసిన మాట అది. ఏంటంటే ఏం చేశారంట వాళ్ళు? దేవునికి వారు హృదయములో చోటివ్వలేదు అంట. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయేది. మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. బూతులు మనసులోనే ఉన్నాయి, చెడులు మనసు, అపవాది శాస్త్రాలన్నీ కూడా హింసించడం, అహంకారం మనసులో ఉంది. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు కావడం, అవిధేయత మనసులో ఉంది. అందరు మాటలు వింటారు. ఊరిలో పాది మాటలు వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు. మరి ఇది ఎక్కడదో అర్థం కాదు. ఊరోళ్ళు చెప్పిన మాటలన్నీ వింటారు, భర్త మాట వినరు. ఆయమ్మ చెప్పిన మాట, ఈ అమ్మ చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, అందరి మాట వింటారు. ఇంతకీ భర్తకు లోబడరు. మరి అదేం విధేయత? ఏమండి? భర్త మాటకు విలువ ఉండదు, భర్త మాట గౌరవించరు, భర్తని గౌరవించరు. అందరి మాట వింటారు, భార్యని గౌరవించరు, భార్య మాట వినరు. అవును కదా? సమాజంలో ఉన్నది అదే కదండి, జరిగేది అదే కదా. ఆలోచన చేద్దాం ఒకసారి. కాబట్టి మిత్రులనా, క్రీస్తు హృదయంలో ఉండాలి. క్రీస్తు ఎలా ఉంటాడు? క్రీస్తు మనసులో ఎలాగ వస్తాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి, 18వ వచనం నుంచి చదవండి. ఎఫెసీ 5:18. మరియు దేంతోనండి? మద్యముతో మత్తులై ఉండకుడి, దాంట్లో ఏముందంట? దుర్వ్యాపారం కలదు. అయితే ఏమై ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త. ఒకరినొకడు కీర్తనలతోనూ, దేంతోనండి? ఒకరికొకరు ఏం ఉపయోగించాలంట? కీర్తనలు అంటే ఏంటవి? పాటలు. ఇంకోటి ఏంటంట? సంగీతములతోనూ. సంగీతం అంటే ఏంటి? పొద్దున్న లేచిన తర్వాత మంచి సినిమా పాట పెట్టుకోనా? కొన్ని పెళ్ళిళ్ళు చూడండి, మన క్రైస్తవుల పెళ్ళిళ్ళు, స్టార్టింగ్ నడిపించు నావా
నడి సాంద్రమున దేవా. రెండో పాట మంగళమేసునకు. మూడో పాట అంటావా? ఇంతలోనే ఆ రెండు పాటలకు అయిపోయాడు దేవుడు. గమనించండి ప్రభునందు మిత్రులారా, అది కాదు దేవుని వాక్యం ఏం చెబుతుంది. ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ దేనికి సంబంధించిన పాటలు అండి ఇవి? ఈ ఈ బంధుత్వం ఏంటండి? ఆత్మ బంధుత్వం. ఇదేంటండి ఇది? ఆత్మ బంధుత్వం. బంధుత్వం దేంతోనంట? ఆత్మతో బంధుత్వం. ఈ ఆత్మతో బంధుత్వంలో కీర్తనలు, పాటలు. ఈ పాటలు కూడా దేనికి రిలేటెడ్గా ఉండాలి? ఆత్మతో బంధుత్వం కలిగినవై ఉండాలి. దేంతోనండి? ఆత్మతో. నేను కొంతమంది పాటలు పాడే వాళ్ళని ఎందుకు విమర్శిస్తానో చెప్పనండి. పాటల్లో సత్యం కంటే అసత్యం ఎక్కువ ఉంటుంది. దేవుడు తక్కువ, వీళ్ళ భక్తి ఎక్కువ. పాటల్లో ఏంటండి? దేవుడు తక్కువ ఉంటున్నాడు, వీళ్ళ భక్తి గురించి చెప్పడం ఎక్కువ. అదే నేను బాధపడే అంశం ఏంటంటే, వదిలిపెట్టి ఉండలేను, నువ్వు లేకపోతే అసలు నేను బ్రతకలేను. ఇవన్నీ అబద్ధాలు. ఐ డోంట్ బిలీవ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అలాంటి మాటలు నమ్మాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వదిలిపెట్టలేనంత ప్రేమ దేవుని మీద నిజంగా ఉందా? వదిలిపెట్టలేనంత ప్రేమ నీలో నిజంగా ఉంటే పాడు, తప్పులేదు దాంట్లో. వదిలిపెట్టలేనంత, బ్రతకలేనంత, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంత గౌరవం, ఆ అభిమానం దేవుని మీద నీలో ఉంటే ఫైన్. అప్పుడు అది మనం చేసిన పాడిన దానివల్ల మనకి ఎంతో ఆశీర్వాదం, దానివల్ల మనకి ఎంతో ప్రయోజనం. కనుక గమనించవలసినటువంటి విషయం ఈ ఆత్మ. దేవుడేంటో పాడు, దేవుడు ఏమై ఉన్నాడో పాడు, దేవుడు ఎలాంటి గొప్పవాడో పాడు, ఆయన గుణం గురించి పాడు, ఆయన లక్షణాల గురించి మాట్లాడు. అప్పుడు అది నీకు ఆత్మీయంగా నీకు బలోపేతం చేస్తుంది. నీకు ఆత్మీయంగా బలోపేతం చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది వాక్యం. అందుకంటాడు ఇక్కడ ఈ పాటల గురించి మాట్లాడుతూ, పాటలు ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఏముండాలి? హెచ్చరిక. ఈ రోజున కూడా పాట రాసి పాడితే దాంట్లో అనుభవాలు ఉండలేదు, ఊహలు. ఏంటవి? ఊహలే, హెచ్చరిక ఉండలేదు. మనం అప్పుడప్పుడు పాడతాం, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఎంత హెచ్చరిక ఉంది పాటలో. మనిషికి తన మనసే చరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్లకాటి వరకేరా ఈ భవబంధాలు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవరా ఈ బంధవ్యాలు. ఎంత హెచ్చరిక ఉంది పాటలో. ఇప్పుడు రాసే పాటల్లో హెచ్చరిక ఏది? ఆ దైవత్వం గురించినటువంటి మాటలేవి? ఆలోచించాల్సినటువంటి విషయం ఇది, మనం గమనించవలసినటువంటి విషయం ఇది. కాబట్టి అక్కడ ఏమంటాడు అనంటే, హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుడి కీర్తించి. ఎవరి గురించి పాడాలి? మన క్రైస్తవుల్లో కొంతమంది పావురం గురించి రాస్తాడు పాటాడు, కన్నీళ్ల గురించి పాట రాస్తాడు. కన్నీళ్లతో ఉపయోగం ఏముందండి? కన్నీళ్ళు ఏం చేస్తాయి? కన్నీళ్ళు ఏమీ చేయు. కన్నీరు గురించి ఒక పాట, పావురం గురించి ఒక పాట, మరి దేవుడు గురించి రాసేవాళ్ళు ఎవరండి అసలు? ఇంతకీ దేవుడు ఏమైపోయాడు పాటలు రాసేటువంటి వాళ్ళకి?
దేవుడు నీకు మంచి తలాన్ని రాసే మంచి, దాన్ని ఏమంటారు, తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆ జ్ఞానం ఇచ్చాడు కదా. పరిశీలించి పాట రాయాలంటే చాలా దానికి ఎంతో అనుభవం కావాలి, అబ్జర్వేషన్ కావాలి. ఆ గొప్ప తలాంతు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని గురించి రాయికోకుండా, నువ్వు దేవుని గురించి, పావురం గురించి, కన్నీళ్ల గురించి, చేపల గురించి, ఏమండి నీ గురించి ఏం పాటలు అంటే ప్రభువును గూర్చి పాడుడి. ఎవరి గురించి పాడాలంట? దేవుని గురించి పాడాలి. దేవుని గురించి పాడితే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కువగా హృదయంలో ఉండిపోయేది ఏంటండి, పాటలు ఎప్పుడు మనసులో పుస్తకం లేకపోయినా ఊరినే పాడేయగలం, అవునా కదా? బుక్ లేకపోయినా మనం పాడగలం, వింటే చాలు పాడేయగలం. ఆ వినేదేదో, ఆ రాసేదేదో దేవుని గురించి, దేవుని వాక్యం గురించి రాసామనుకోండి, వాక్యం హృదయంలో ఉండిపోద్ది. ఆ వాక్యం హృదయంలో ఉండిపోద్ది. మీకు తెలుసా, పాటలు చాలా శక్తివంతమైనటువంటివి. నేను అప్పుడప్పుడు మీకు చెప్తాను. రావూరి రంగయ్య అనేటువంటి ఆయన ఉన్నాడు, తర్వాత వాళ్ళ అన్న ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళు, ఈ రంగయ్య గారు అనేటువంటి ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. అరే నువ్వు తక్కువ జాతి కుల దేవుడిని నమ్ముకున్నావురా, ఇంట్లో ఉండడానికి వెళ్ళేదని వాళ్ళ అన్నయ్య అతన్ని కొట్టి బయటికి పంపించేస్తాడు. అప్పుడు ఆయన వెళుతూ పాట రాశాడు. అన్న, యేసుకు మించిన దైవం లేదన్నా, యేసే మన రక్షకుడు అన్న అని ఓ పాట పాడి వెళ్ళిపోతాడు అంతే. ఆ పాట విన్న తర్వాత వాళ్ళ అన్నకి మంచి ఆలోచన కలిగి కొత్త నిబంధన గ్రంథం తెచ్చుకొని చదివి, యేసుక్రీస్తు నా కోసం ఇంత చేశాడా అని ఆయన రక్షణ మారు మనసు పొందాడు. ఆయన ఒక పాట రాశాడు, ఇలాంటిదా యేసు ప్రేమ, ఇంత నన్ను తోలనాడకుండా ఇంత గొప్ప ప్రేమ నా మీద చూపించాడా యేసుక్రీస్తు అని ఆయన ఒక పాట రాశాడు. పాటలకు ఉన్న శక్తి అటువంటిది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, నేనేం చెప్పాలనుకుంటున్నాను, మనం క్రీస్తులో ఎదగాలంటే క్రీస్తు వాక్యం మనలో ఉండాలి, లేదా క్రీస్తు మనలో ఉండాలి. ఆయనే వాక్యం. అదే కదా వాక్యం చెప్తుంది మనకి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివాసం చేయడానికి వచ్చాడు. క్రీస్తు వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మన లోపల ఎలా ఉంటుంది? పాటల ద్వారా, సంగీతము ద్వారా ప్రభువుని గూర్చి పాడుతూ యేసుక్రీస్తు వాక్యాన్ని మన హృదయములలో నివసింపనివ్వాలి, మన హృదయాల్లో నివసింపనివ్వాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తు యేసు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, ఒకరికొకరు లోబడి ఉండుడని దేవుని వాక్యం. అదే చివరిగా ఒక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరికి ఒకడు బోధించుచు. ఏం చేయమన్నాడండి? ఒకరినొకరు పద్యాల్లో ఏముండాలంట? బోధ. ఇందాకేం చదివాం? పద్యంలో ఏముండాలంట? హెచ్చరిక. ఇక్కడ ఏముండాలి? పాట అంటే ఏంటి? బోధిస్తున్నాం. పాట ద్వారా ఏం చేస్తున్నాం? బోధిస్తున్నాం, ఒక సందేశాన్ని ఇస్తున్నాం. గంటన్నర సందేశాన్ని 3 వచనాల్లో, ఒక 5 నిమిషాల్లో మంచి సువార్తను, పాట ద్వారా సువార్తను మనం అందిస్తున్నాం. మంచి సువార్తను మనం, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ఏంటంటే అది చాలా సింపుల్గా, అది వాక్యం చెప్పాలంటే దాదాపు అది కొన్ని ప్రసంగాలు చేయొచ్చు, దాని మీద కొన్ని ప్రసంగాలు చేయొచ్చు. కానీ ఒక మాటలో చెప్పేశాడు, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. మన సాక్షిని ఏం చేస్తుందంట? మన సాక్షిని శుద్ధి చెయ్యను మన యేసయ్య రక్తం. బోధించాడంటే ఒక వచనంలో, ఒక పేరాలో వివరించేశాడు యేసుక్రీస్తు రక్తం యొక్క గొప్పతనాన్ని. అది ఉండాలి. అలా క్రీస్తు వాక్యాన్ని ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బోధించొచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో, పెద్ద అక్షరాలతో రాశాడు అన్నమాట, దేవుణ్ణి గూర్చి.
ఎవరి గురించి? దేవుణ్ణి గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడయుడి. సమస్త విధములైనటువంటి జ్ఞానముతో యేసు క్రీస్తును గూర్చిన వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనివ్వాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటేనే నువ్వు క్రీస్తులో ఎదగలవు. క్రీస్తు వాక్యం నీలో లేకపోతే, క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే, నువ్వు రక్షించబడి ఉండకపోతే నువ్వు యేసు క్రీస్తులో ఎదగలేవు. యేసుక్రీస్తులో మనము ఎదగలేము మిత్రులారా. అందుకని దేవుడు ఒక దశలోనిక సంఘానికి ఒక మాట చెప్తాడు. నాతో పాటు ఈ మాటలు మీరు కూడా చెప్పండి. 2వ అధ్యాయం 13వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతాను, నాతో పాటు మీరు చెప్పండి. 13వ వచనం. ఆ హేతువు చేతను, చెప్పండి, ఆ హేతువు చేతను, గట్టిగా చెప్పండి వెనకాల కూడా, ఆ హేతువు చేతను మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఎవరంట? పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, మాకు శ్రమలు వచ్చినాయి, మాకు బాధలు వచ్చినాయి, ఈ మానండి కొంచెం. ఏం చేయాలండి? మానాలి. వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఎవరండి? వాక్యం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చేవారు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. అమ్మ, దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా.